భారతీయుడు ముందుగా భారతీయుడు 2 శంకర్ గారి దర్శకత్వంలో అనిరుద్ధ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కమ్బ్యాక్ ఇండియన్ అనే పాటని తెలుగు అలాగే హిందీలో పాడడం జరిగింది. దీనికన్నా ముందు సలార్లో యారా అనే ఒక పాట ఎండ్ టైటిల్స్ మీద వస్తూ ఉంటుంది. సో ఆ పాటని హిందీలో ముందుగా రవి బస్రూర్ గారు పాడించారు, మొట్టమొదటి పాట అది. బట్ ఈ తెలుగులో పాడడం మూలంగా హిందీలో కూడా పాడించారు అనమాట. కానీ ఏ గావ్ మే రఘుతాత అనే లాంటి హిందీ కాకుండా లేదు, అంటే నాకు ఇప్పటికీ ఐ కెన్ సింగ్ హిందీ సాంగ్స్, బట్ నాకు పక్కన ఒకరు సూపర్వైజర్ ఉన్నారనుకోండి, మనం పాడితే ఇప్పుడు వేరే భాష వాళ్ళకి మనం పక్కన మాకు అలా చెప్తే అర్థం కాదోచ్. సో బేసిక్గా ఇప్పుడు పాట ఒక్క నిమిషం మీకు పాడే వినిపిస్తాను, అందుకని తప్పకుండా. నాకు ఈ పాటకి హెల్ప్ చేసింది రితేష్ అని ఇక్కడ మనకు సింగర్ అబ్బాయి ఉన్నాడు. ప్రొనౌన్సియేషన్ అంతా అబ్బాయి టేక్ కేర్ చేశాడు అనమాట. इसका है ब्लू टिक रे कम बैक इंडियन, इसका आधार भी है कम बैक इंडियन, ये तो कंपलसरी है कम बैक इंडियन, आदत अन्याय की कम बैक इंडियन, कोई ना बदला है कम बैक इंडियन, सब कुछ पहले सा है कम बैक इंडियन. ఇలా వస్తుంది పాట. సో మాటలు రోజువారీ వినే భాషే కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఈ మే ఇలా చిన్న చిన్న ఉంటాయి కదా, సో వీటన్నిటికీ నాకు తను హెల్ప్ చేశాడు దగ్గరుండి రితేష్. సో ముందు పాడిన యారా సాంగ్ కూడా రితేష్ దగ్గరుండి హెల్ప్ చేశాడు. అంటే అన్న ఈ వర్డ్ ఇట్లా ఇది ప్రొనౌన్సియేషన్ ఇలా అంటే బాగుంటుంది అని చెప్పి అన్న. నేనే పెద్ద హిందీ మాట్లాడేవాడిని కాదు, కానీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్లో మనం హిందీ సాంగ్స్ పాడుతూనే ఉంటాం. అది వేరు, అంటే స్టేజ్ ప్రోగ్రాంలో పాడేయడం అవి నడిచిపోతాయి, కానీ ఇది రికార్డెడ్ కదా. సో నేను అదే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వేరే భాష గాయకులు మన తెలుగు భాషను పాడుతున్నప్పుడు పక్కన ఎవరో ఒకళ్ళు ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు, అలాగే నాకు కూడా అలాగే హెల్ప్ చేశాడు. మన తెలుగు అబ్బాయి బేసిక్గా హిందీ ఫ్యామిలీ, రితేష్ ఇక్కడే ఉంటాడు, సో తను నాకు హెల్ప్ చేశాడు. గ్రేట్. యాక్చువల్లీ ఇప్పుడు మరి ఎన్ని భాషల్లో పాడినట్టు కృష్ణ? తెలుగు కన్నడ పాడాను, తమిళ్, కీరవాణి గారి మ్యూజిక్లో తమిళ్ పాడాను, మలయాళం, హిందీ ఒక 2 పాటలు. సో అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్లో యంగ్స్టర్ ఒక మంచి కోలావరితో ఫేమస్ అయిన అనిరుద్ధ్ ఎలా ఉండింది? హౌ వాజ్, అంటే తను ఉన్నారా రికార్డింగ్ అప్పుడు, లేదా ఇక్కడ ట్రాక్ పాడి పంపించారా? ఇక్కడ నాకు అనిరుద్ధ్ గారితో 2018 నుంచి గ్యాంగ్ అని సూర్య గారిది ఒక ఫిలిం వచ్చింది, తానా సేందుకోట అని తమిళ్ ఫిలిం. అది ఆ ఫిలిం దగ్గర నుంచి పరిచయం అనమాట. శ్రీమణి గారు నన్ను పరిచయం చేశారు. అంటే ఆ తమిళ్ సినిమా తెలుగు వర్క్స్ అని చేయడానికి ఒక వ్యక్తికి, అప్పుడు వారు వేరే వర్క్స్తో బిజీ ఉంటే అప్పుడు కృష్ణ బాగా చూసుకుంటాడు, అన్నీ బాగా చేయిస్తాడు అని అంటే నన్ను ఆ రకంగా పరిచయం అయింది అనిరుద్ధ్ గారితో. కొన్ని సందర్భాల్లో వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఒక గ్రూప్ ఉంది మాది, ఆ గ్రూప్లో వారి మెయిన్ టెక్నికల్ టీం అందరూ కూడా ఉంటారు. వారి సౌండ్ ఇంజనీరింగ్, వోకల్, మ్యూజిక్ సూపర్వైజర్ అందరూ ఉంటారు. సో ఆ గ్రూప్లో మేము పాడే ప్రతి వర్క్ షేర్ చేస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళు ఆ గ్రూప్లో అప్రూవల్ అయిపోతుంటుంది. ఇక్కడి నుంచి అంతా ఆన్లైన్లోనే దాదాపుగా. ఇప్పుడు అంత టెక్నాలజీ కదా కాబట్టి దాదాపుగా. బట్ ఏదైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు కొన్నిసార్లు వాయిస్ నోట్స్ కానీ ఫోన్లో కానీ ఈ సందర్భాలు ఈ ఫీల్ ఇట్లా ఆల్రెడీ తమిళ్ వాళ్ళు పాడింది మనకు పంపించుంటారు కాబట్టి ఆ ఫీల్ని మనం అర్థం చేసుకొని తెలుగులో పాడడం అంతా జరుగుతుంది. కృష్ణ ఎన్ని జానర్స్ పాడినా కృష్ణ స్టైల్ ఏంటంటే మెలడీ, బాలు గారు ఆ పాటలే గుర్తొస్తాయి డెఫినెట్లీ. సో వాట్ ఈస్ యువర్ చాయిస్? అంటే మామూలుగా ఇప్పుడు ఇది ఫాస్ట్ పేస్ సాంగ్. అవునవును. ఈ మధ్య కాలంలో అన్నీ కూడా అంటే ఒక్కనొక టైంలో అన్నీ ఎక్కువగా మాధుర్య భరితమైన అంటే ప్యూర్ మెలడీ సాంగ్స్ అలాంటివి ఎక్కువ వచ్చాయి. బట్ నా గొంతులో ఇలా కూడా పాడొచ్చు, ఇలాంటి వెరైటీ సాంగ్స్ కూడా కృష్ణ పాడతాడని ఒక ప్రూవ్ చేసింది తమన్ గారు. కుర్చీ మడతబెట్టి పాట కావచ్చు, అందులోనే మామ ఎంతైనా పర్లేదు బిల్లు, భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, మమ్మ మహేష సర్కార్ వారి పాట. సో నేను మైక్ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఐ బిలీవ్. అండ్ నా గతంలో ఉన్న పాటలని ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ 2016, 2017 తర్వాత నా పాటలన్నీ కొంచెం నా గొంతు నేను ఇవి కూడా పాడగలను అని నన్ను ప్రపంచానికి నా పాటల్ని పరిచయం చేసింది ఎక్కువ శాతం మేజర్ ఇట్స్ 70% తమన్ గారు. సో మై సిన్సియర్ థ్యాంక్స్ టు తమన్ గారు ఫర్ దిస్. సూపర్. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సూపర్ హిట్ పాటలు.
ఆల్ థ్యాంక్స్ టు తమన్ సార్. అంతేనా? ఎందుకంటే మన మీద ఒక నమ్మకం ఉండాలి ఫస్ట్. మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్ మీద ఒక ఈరోజు ఇంతమంది సింగర్స్ ఇక్కడ, నేను చాలా నేర్చుకున్నాను తమన్ గారి దగ్గర. హీఈస్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఎ హార్డ్ వర్కర్. నేను దగ్గరగా చూసిన తమన్ గారు చాలా వేరు. హీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ కెన్ డూ ఆల్ ద థింగ్స్ హిమ్సెల్ఫ్. ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లా. ఆయన ప్రోగ్రామింగ్ ఆయనే చేసుకుంటారు, అవసరమైతే ఆయన ట్యూన్స్ ఆయనే పాడేసుకుంటారు. ఆయన 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 దగ్గర నుంచి పుట్టిన పాట ఆయన చేతిలోనే పెరిగి అలా ప్రజల్లోకి వెళుతుంది. అంటే ఎవ్రీ మ్యూజిక్ బిట్ కానీ అవన్నీ నేను దగ్గరుండి చూశాను. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా నేర్చుకున్నాను అక్కడ మైక్ ముందు. డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ సాంగ్స్ నేను పాడడానికి కూడా నాకు పాడే అవకాశం వచ్చింది. మనకు పాడే అవకాశం రాకపోతే అలాంటివి నేనేం పాడుతున్నానో నాకే తెలియదు. కరెక్ట్ కదా, అంతే కదా. ఎందుకంటే కృష్ణ అంటే మెలడీ సింగర్, అది ఆ ముద్రని కొంచెం పక్కకి జరిపి అన్ని రకాల పాటలు నేను పాడడం, ఆ పాడే ఆపర్చునిటీ నాకు వారు ఇవ్వడం, అది ఆయన యాక్సెప్ట్ చేయడం, విన్నర్ డైరెక్టర్స్ అందరూ యాక్సెప్ట్ చేయడం, ఫైనల్గా ప్రజల్లోకి వెళ్ళడం అనేది నిజంగా నా అదృష్టం. ఎందుకంటే లేకపోతే నాకు ఒక జోనర్ అలాగే మాత్రమే ఉండేది. బట్ ఆ అవకాశం రావడం అనేది ఇప్పుడున్న ఇంత హెవీ కాంపిటీషన్లో నాకు ఇట్స్ ఓన్లీ బికాస్ నా మనస్ఫూర్తిగా ఎప్పుడు చెప్తాను, నేను మై సిన్సియర్ థ్యాంక్స్ టు తమన్ గారు ఫర్ దిస్. నాకు చూస్తుంటే ఎంత బాలుగారు కనిపిస్తున్నారు తెలుసా, అంటే హావభావాలు, ఆ నమ్రత అండ్ గుర్తు చేసుకునే పద్ధతి అంతా కూడా. సో ఐఎమ్ ష్యూర్ చాలా క్లోజ్ జర్నీ అయి ఉంటుంది మీ ఇద్దరిది. అంటే చాలా ప్రోగ్రామ్స్కి మీరు వెళ్ళారు బాలుగారితో కలిసి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నా 4000 లోపలికి వెళ్తున్నాయంటే నేను ముఖ్యంగా తలుచుకోవాల్సింది బాలుగారిని, కోటి గారిని. కోటి గారు మొట్టమొదటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వారిని. కాకపోతే బాలుగారు అంటే చిన్నప్పుడు మనకు ఒక డిక్షనరీ అంటే ఇంట్లో అమ్మ నాన్న మనకి ఎట్లా స్కూల్లో ఎలా నేర్చుకుంటాం అలాగే పాట అనగానే గుర్తొచ్చేది బాలుగారే. నేను విన్న పాట బాలుగారు ముందు పాడాలని ఉంది 2003లో పాడాలని ఉంది కార్యక్రమంలో నేను పాడడం జరిగింది వారి సమక్షంలో. 2003 అప్పుడు నేను విజయవాడలో చదువుకుంటున్నాను. ఫస్ట్ ముంబైలో షణ్ముఖానంద ఆడిటోరియంలో మా ఫైనల్స్ అయ్యాయి. ఒక 6000 మంది జనాన్ని చూసి నేను చాలా షివరైపోయాను. ఆ ప్రోగ్రామ్కి హరిహరన్ గారు, శివమణి గారు గెస్ట్లుగా వచ్చున్నారు. ఆ ప్రోగ్రామ్ ఒక ఫైనల్ ఫస్ట్ వచ్చింది, అంతా అయిపోయింది. మళ్ళీ విజయవాడ చదువుకోవడానికి వెళ్ళిపోయాను. కానీ బాలుగారి మీద ఒక మక్కువ, ఏం చేయాలి, మళ్ళీ ఆయన కలవాలంటే ఏం చేయాలి. కన్నడ ఎదు తుమ్మి హాడువేను అని కన్నడలో కూడా ఈ పాడుతా తీగ లాంటి కార్యక్రమం ఒకటి ఉంది. 4 ఇందిరా గారిని ఒక అక్క, ఆ అక్క హెల్ప్ తీసుకొని కొన్ని కన్నడ పాటలు నేర్చుకొని ఆడిషన్కి పంపించాను. సెలెక్ట్ అయ్యాను దానికి కూడా. మీరేంటి ఇక్కడ అన్నారు బాలుగారు. అంటే ఎపిసోడ్ ఫస్ట్ డే పాడడానికి వచ్చాను సార్ అంటే, కన్నడ వచ్చా అంటే, లేదు సార్ మీకోసమే వచ్చా అన్న. కన్నడ వాళ్ళకి భాషాభిమానం చాలా ఎక్కువ, చాలా జాగ్రత్తగా పాడండి అన్నారనమాట. నేను ప్రతి రౌండ్ నేను విన్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే ఇది విన్ అయితే ఇంకొక ఛాన్స్ వస్తుంది, బాలుగారి ముందు పాడే ఛాన్స్ వస్తుంది అని ఒక తప్పన. అంతే తప్ప ఫైనల్స్ విన్ అయితే మనకి ఏదో వచ్చేస్తుంది ఎలా కాదు. ఆశ్చర్యం, అది కూడా ఫైనల్స్ విన్ అయ్యే అవకాశం కలిగింది. ఎల్ సుబ్రహ్మణ్యం విన్ అయ్యాను. ఎల్ సుబ్రహ్మణ్యం గారు వచ్చారు దానికి. అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ ఐ గాట్ దట్ ఇంటరాక్షన్ విత్ సచ్ స్టాల్వర్డ్స్. ఇదంతా 2005లో అయింది. ఏం పాట పాడారు కృష్ణ? కన్నడ. అంటే టఫ్ పాటలు ఎంచుకునేవారా మీరు మామూలుగా? ఎలాగా? వాళ్ళే ఇచ్చేవారు. ఫైనల్స్లో సాధనే పరమపద సాధనే పరమసుధా ఇలాంటి పర్వ అనే పాటలు అన్నప్పుడు అసలు బాలుగారే. సో ఇలాంటివన్నీ పాడాను. ఇంకా అక్కడ లలిత గీతాలు ఎక్కువ ఫేమస్, భావగీత అంటారు. యారిగుంటూ యారిగిల్ల బాలెల్ల నేరు బెల్ సంథింగ్ అలాంటి లలిత గీతాలు ఇలాంటివన్నీ పాడడం జరిగింది. ఇదంతా అయిపోయి మళ్ళీ విజయవాడ రావడం జరిగింది. ఇంకా జాబ్ రీత్యా హైదరాబాద్ వద్దాము అని డిసైడ్ అయ్యాను. మళ్ళీ జాబ్ ఏమిటి? నేను సింగర్ అవుదామని హైదరాబాద్ రాలేదు, విజయవాడలో ఉండేవాడు నేను. అవును, బట్ మరి హైదరాబాద్ వచ్చేసి వేరే ఉద్యోగం కోసం వచ్చాను. అంటే
ఐ నీడ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. ఆబ్వియస్లీ కదా, అవును, correctly. పాట పద్యం అన్నీ మనకి ఎంతవరకు హెల్ప్ చేస్తుందో మనకు తెలియదు. సో వీఆర్ ఫ్రమ్ ఏ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాకు కష్టం కలిగించి కూడా మా అమ్మ నాన్నలు మమ్మల్ని జాగ్రత్తగా పెంచారు, కానీ వాళ్ళు పాపం కష్టాలు పడ్డారు, అది నాకు తెలుసు. సో అందుకని విజయవాడలో ఉంటే దానికన్నా హైదరాబాద్లో ఇంకొంచెం ఎక్కువ జీతం వస్తుందనే ఉద్దేశంతో, లేదా కొంచెం టెక్నికల్గా ఇక్కడ ఏదైనా నేర్చుకొని ఇక్కడ అవుదామనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ రావడం జరిగింది. బట్ అనుకోకుండా రెడ్ ఎఫ్ఎంలో ఆర్జేగా జాబ్ వచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అప్పుడు ఎస్ఎఫ్ఎం, తర్వాత రెడ్ ఎఫ్ఎం. సో అక్కడ నాకు పార్ట్ టైం జాబ్ వచ్చింది. అండ్ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీ కోటి గారిని. కోటి గారిని అక్కడే కలవడం జరిగింది. అంటే నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్న దగ్గరలోనే కోటి గారు ఆఫీస్ ఉందని తెలిసింది. అప్పుడే వారు గోపి గోడ మీద పిల్లి అనే సినిమా తీస్తున్నారు. సో ఇలా నా పేరు శ్రీకృష్ణ అండి, ఇలా పాడుతూ ఉంటాను అంటే, నోటేషన్ పాడతావా అన్నారు. నాకు సరిగ్గా రాదు కానీ వచ్చు అని చెప్పేసా. అంటే రాదు అంటే మళ్ళీ పక్కకు పెట్టేస్తారేమోనని ఏదో అన్నారు, నాకు ఇంకా గుర్తు. తనన్న తరణన్న తననాన తరణన్న తనన తరణన్న ఒకసారి రిపీట్ చేయి అన్నారు అనమాట. పాడాను. సా 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 నిసరీరి గారి సా 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 నిసరీరి గారి సా 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 నిసరీరి మగారి సా, ఏదో నోటేషన్ బాగుంది. నా దగ్గర ఫ్రీలాన్స్గా పనిచేస్తూ బయట పాడుతూ ఉంటావా, హ్యాపీ పని చేయమా అన్నారు. ఓ అనుకోకుండా పాడే అవకాశం వచ్చిందే అని ఉదయం 8 to 9, ఈవినింగ్ 8 to 9 ఎఫ్ఎంలో జాబ్. ఈ మధ్యలో కోటి గారి దగ్గర. సో సంగీతంతో బంధం అలా ఏర్పడింది. ఇక్కడ పాటలు వేసుకుంటూ అక్కడ పాటలు పాడుకుంటూ. అవును, అంతేగా, అంతే. సో అలా స్టార్ట్ అయింది.